30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు, అనారోగ్యకారకుడు, ధర్మ శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో 4 శనివారాలు ఉప ఆవాసం చేసి నేల మీద పడుకోవడం, తెల్లటి నువ్వుల పచ్చడి తినడం, 4 ఆదివారాలు మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆయురారోగ్యాల్ని ప్రసాదించడం జరుగుతుంది. అలాగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో, లేకుంటే నీలం రంగు క్లాతులో, లేకుంటే ఎరుపు క్లాతులో, తెలుపు, నీలము, ఎరుపు 3 రంగులలో ఏదో క్లాతులో గోధుమలను, తెల్ల నువ్వులను మూట కట్టి మీ యొక్క శిరస్సు కింద, అంటే పడుకునే మంచం కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి. ఆ 2వ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ, ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి. ఇంకనూ మనము అధికంగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. అలాగా మనం పూజ చేసిన తదనంతరము ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాలభైరవాయ నమః, ఈ శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఆ సచక్రాలు వికసింపచేసి ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి. కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు, సూర్య అరుణ హోమాలు, రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగనే మీకు కాళభైరవ హోమం చేయించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను ఒక ఫోటోను పంపించగలిగినట్లయితే హస్త సాముద్రికం ద్వారా, గవ్వల శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా మీకు భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ తరచూ వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎందుకు కుదరట్లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వధూవరుల జాతకాలను పరిశీలించి వీరిద్దరి యొక్క కలయిక ద్వారా ఎంతటి ఐశ్వర్యం, యోగ భాగ్యాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా, చిన్న విషయాలకు సఖ్యతగా కుదరట్లేనట్లయితే మీ యొక్క పేర్లను పంపించినట్లయితే పేర్లలో స్వల్పమైన మార్పులు చేయడం వలన మీరిద్దరూ భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులాగా ఉంటారని చెప్పి గమనించాలి. అందరిపైన ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణుడు, అనారోగ్యకారకుడైనటువంటి సూర్య భగవాను చేత కలిసినటువంటి శని భగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లని చూపులు చూడాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆరోగ్య సూర్యనారాయణ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.